డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. సో సార్, అంటే ఈ సినిమాలో ఆ స్మోకింగ్ కంటిన్యూస్ గా అదొక దాని గురించి ఒక డైలాగ్ కూడా ఉంటుంది, గాజులు అమ్ముకోవడం అది ఇది అని చెప్పి కూడా యాడ్ చేశారు. ఎకరాలు అమ్ముకోవాల్సి వస్తుంది, గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది అని చైన్ స్మోకర్గా కూడా నాన్ను నితీష్ కనిపిస్తున్నారు రాజా వారు. సో ఏంటంటే దీంట్లో ఒక మెసేజ్ ఉండబోతుందా, లేకపోతే జస్ట్ అందరు యంగ్స్టర్స్ ఇప్పుడు ఉన్నట్లు స్మోకింగ్ లేకపోతే ఏదో హ్యాబిట్? ఏదైనా సరే అలవాటుగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, వ్యసనం అయితేనే ప్రాబ్లం. సో ఇప్పుడున్న చాలామంది ఏంటంటే ఏదైనా అలవాటు చేసేసుకుంటున్నారు, దాని నుంచి వ్యసనానికి వెళ్ళిపోతున్నారు తప్ప దాని నుంచి బ్యాక్కి రావట్లేదు. సో లైఫ్ చాలా ఉంది యూత్కి. ఇప్పుడు ఒక 60-50s తర్వాత ఎవరైనా అలవాటు చేసుకున్నారు అనుకోండి, వాడికి ఉండే లైఫ్ స్పాన్ 10-15 ఏళ్ళు ఉంటుంది. అప్పటికి ఎంతో కొంత సాధించి ఉంటాడు కాబట్టి ఓకే. బట్ వెరీ యంగ్ జనరేషన్ 15-16 నుంచే అలవాట్లకి ఇదైపోతే రేపొద్దున మిమ్మల్ని నమ్ముకున్న ఒక ఫ్యామిలీ ఉంది. సో రేపు పెళ్లి చేసుకుంటే మీకు ఒక ఫ్యామిలీ వస్తుంది. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ఇలాంటివి వదిలేయండి. ఎందుకంటే నరేష్ గారిది ఎండ్లో ఒక డైలాగ్ ఉంటుందండి, ట్రైలర్లో కూడా ఉంది. మనిషి గెలవడం అంటే తనని తాను గెలవడం. అంటే ఇప్పుడు మనకున్న దాని నుంచి మనం మార్చుకుంటేనే కదా మనం గెలిచినట్టు. నాకు ఒక అలవాటు ఉంది, నేను దాన్నే పట్టుకుని ఉంటే అలవాటు చేతిలో నేనుంటా. ఒక్కసారి నేను అలవాటు వదిలేసాను అంటే నా చేతిలో నేనుంటా. సో మీ చేతిలో మీరు ఉంటారా, అలవాటు చేతిలో మీరు ఉంటారా, అది తెలుసుకోండి అని చెప్పేది. అలాగని ఇదేదో మొత్తం స్పీచ్లు పట్టుకుని సిగరెట్లు మానేయండి అది కాదండి. ఎంటర్టైనింగ్గా చెప్తూ ఎమోషన్ తెలియజేసేలా. ఎందుకంటే ఒక సీన్ ఉంటుంది హీరోకి, చాలా బాగా చేస్తారు. అంటే నితిన్ ఫస్ట్ అనుకున్నప్పుడు యాజ్ అ డైరెక్టర్ ఎక్కడో చిన్న ఉంటుందండి, హీరోతో వెళ్తున్నాము, కొత్త హీరో, యాక్షన్ సీక్వెన్స్లు, సాంగ్స్ ఇలాంటివి చేసేస్తారు. సాధారణంగా అవి ప్రిపేర్ అయి ఉంటారు, నేర్చుకుంటారు. కాబట్టి ఒక ఎమోషన్ సీన్ చేయడం అంటే, ఎమోషన్ సీన్ చేస్తే ఏమవుతుంది అంటే థియేటర్లో ఆ ఆర్టిస్ట్కి మనం కనెక్ట్ అవ్వకపోతే నవ్వేస్తారు. ఇప్పుడు రావు రమేష్ గారు ఏదైనా ఒక ఫీల్ చెప్తుంటే మనకి ఎందుకు ఆ ఫీల్ వస్తుందంటే ఆ ఫీల్ మనం కూడా అనుభవిస్తుంటాం అయ్యో అని. ఇప్పుడు ఆ చేసే ఆర్టిస్ట్ అది చేయలేదనుకోండి, మనం కనెక్ట్ అవ్వము. ఎమోషన్ కనెక్ట్ అవ్వకపోతే డెఫినెట్గా నవ్వేస్తారు థియేటర్లో. సో నాకు ఎక్కడో ఆ చిన్న ఇది ఉండేది, టెన్షన్, ఎట్లా చేస్తాడు. క్లైమాక్స్ పెద్ద ఈ సీక్వెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫాదర్తో మాట్లాడాలి, ఫాదర్ దగ్గర నుంచి మాట్లాడి మళ్ళీ రావు రమేష్ గారి దగ్గర వచ్చి మాట్లాడాలి. హెవీ మ్యాటర్. అంటే సీనియర్ హీరోలు అయితే ఈజీగా చేయగలిగేంత స్టఫ్ ఉన్న సీన్ చాలా బాగా చేశాడు. చాలా బాగా చేస్తాడు. అంటే ఇప్పుడు మనం రాసిందైనా ఏదైనా ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళు చెయ్యగలిగితే అది డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఇందాక సంపద చెప్పింది ఇంటర్వెల్స్ ఒక సీక్వెన్స్ అని, సేమ్. ఎందుకంటే ఇప్పుడు తెలుగు అమ్మాయిలు కొంతమందిని హీరోయిన్గా ఒక్కొక్కసారి పెట్టుకోగలుగుతున్నాను, ఒకసారి పెట్టుకోలేకపోతున్నాను. ఈ అమ్మాయిని పెట్టుకున్న తర్వాత నా టెన్షన్ మిగతా సినిమాలో లాగా జస్ట్ వచ్చి సాంగ్ ముందు హీరో దగ్గరికి కలిసింది, హీరోయిన్ ఇద్దరు చూసుకున్నారు, ఇమాజినేషన్లో సాంగ్ సెటప్ స్క్రిప్ట్ కాదు, వెళ్ళిపోయింది. ఇది ఆ స్క్రిప్ట్ కాదు. వెరీ బిగినింగ్ నుంచి హీరోయిన్కి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది, హీరోయిన్ మార్చాలని ట్రై చేస్తుంది. అలాగే ఫాదర్కి ఏదైనా వస్తే, ఫాదర్తో ఇష్యూ వస్తే మాట్లాడగలుగుతుంది ధైర్యంగా, ఇండిపెండెంట్ ఉన్న జాబ్ చేస్తుంటుంది. సో ఇంటర్వెల్కి అదే సేమ్ క్లైమాక్స్ ఎలా అయితే నితిన్కి ఒక పెద్ద ఇదో అలాగే ఈ అమ్మాయికి. సో తను చాలా బాగా చేస్తుంది నరేష్ గారు. ఇంకా మిగతా ఆర్టిస్టులు ఏం చెప్పట్లేదు, అందరూ ప్రూవ్డ్ కదా. సో సార్, ఈ సినిమాలో అదే ఒక